హలో అండి. వాటర్ లిల్లీస్‌కి లేదా మన లోటస్‌కి మెయిన్ సీజను సమ్మరే గదా! సమ్మర్‌లోనే బ్లూమింగ్ చాలా ఎక్కువొస్తది. అయితే ఇవి హైబ్రిడ్ ప్లాంట్స్ కదా! అయినా గూడా అంత సన్ తట్టుకునేవి బ్లూమ్స్ ఒస్తున్నాయి. కొన్ని బాగా పూస్తున్నాయి. కొన్ని బాగా పూయట్లేదు. సో, ఇంత ఎండలో గూడా ఇవి చాలా చక్కగా పూస్తున్నాయి. నేను కేరళ నుంచి తెప్పించిన ఈ చిన్న ప్లాంట్ ఇది. ఇది నాటినప్పుడు ఇలా నేను లైట్ పింక్ నెక్స్ట్ దాని మీద డార్క్ పింక్‌తో ఆ రేకుల మీద చిన్న చిన్న డాట్స్‌లా ఉండే ఫ్లవర్. అది నేను ఆర్డర్ చేసుకున్నది. సో, అదిప్పుడు ఇలా బడ్స్ కూడా వచ్చేసాయి దానికి. దీన్నైతే నేను టెర్రస్ మీద పెట్టలేదు. కింద స్టెప్స్ దగ్గర పెట్టుకున్నాను. దీనికి చూడండి అప్పుడే బడ్ కూడా వచ్చేసింది. అసలు ఎంత అందంగా పూసిందంటే దీని ఫ్లవరు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే వాటర్ ఒక 10, 15 డేస్‌లోనే చేంజ్ అయిపోతుంది. అంటే ఇలా ఫెయిర్‌గా ఉండకుండా మురికి నీళ్ళలా తయారవుతున్నాయి. రీజన్ ఏంటంటే ఈ సన్ అంటే ఎండ వేడి. దానికి ఫోటోసింథసిస్ అనేది చాలా ఎక్కువ జరుగుతది కదండీ! దానివల్ల ఏంటంటే టెర్రస్ పైనయి అనుకోండి డైరెక్ట్‌గా గ్రీన్ ఆల్గేతో నిండిపోతున్నాయి. ఇది డైరెక్ట్ సన్‌లైట్‌కి లేదు కాబట్టి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో, నేను ఈవినింగ్ ఏంటంటే నా టీ తాగే ప్లేస్ మాట ఇది. ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని టీ తాగుతాను ఈ టబ్బుని చూసుకుంటూ. చూడండి ఫ్లవర్ ఎంత బా వచ్చిందో. చాలా చిన్న పాట్‌లో పెట్టాను నేను దాన్ని. ఒక ఫ్లవర్ అయ్యేటప్పటికి ఇంకొకటి అలా బడ్డొస్తూనే ఉంది. ఆ టబ్‌లో పెట్టిన చేప పిల్లల్ని తీసుకొచ్చి నేను పైన టెర్రస్‌లో ఉన్న టబ్స్‌లో వేసానన్నమాట. ఇది చూడండి వాటర్ ఎంత ఎలా ఉందో. ఇంక దీన్ని కంపల్సరీ మార్చాలని డిసైడ్ అయ్యాను. పైన టెర్రస్ మీద ఉన్న వాటిని చాలా ఫాస్ట్‌గా క్లీన్ చేసేయొచ్చు. కానీ స్టెప్స్ దగ్గర ఉన్నదాన్ని కొంచెం కేర్‌ఫుల్‌గా చేయాలి కదా! లేదంటే మొత్తం ఆ వాటర్ అంతా చుట్టూ స్ప్రెడ్ అయిపోద్ది. సో, నేను ఇలా ఒక చిన్న ట్యూబ్‌ని కట్ చేసుకున్నాను. ఆ వాటర్‌ని ఒక వైపేమో వాటర్‌లో, ఒకవైపేమో ఇలా ఖాళీ టబ్‌లో పెడితే వాటర్ వచ్చేస్తది. దీంతో ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. చిన్ని చిన్ని చేపలుంటాయి కదండీ! అవి ఆ ట్యూబ్ నుంచి మళ్ళీ ఇందులోకొచ్చేస్తాయి. అది కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎంతైనా నీట్‌గా ఉంటేనే బావుంటది. నీట్‌నెస్ లేకపోతే దేనికైనా చిరాకే గదా! సో, దేనికివ్వాల్సిన ఎన్విరాన్మెంట్ దానికిస్తే ఆటోమేటిక్‌గా మనకి కళ్ళకి నచ్చినట్టు అవి గూడా ఉంటాయి. అంత మురికిగా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు. సో, వాటరంతా మళ్ళీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కొత్త వాటర్ పెట్టుకున్నాను. సో, ఎవ్వరైనా ఈజీగా పెంచుకోవచ్చు. ఈజీ అని అనుకుంటాం గదా! ఈ టబ్ క్లీనింగ్ తప్పించి ఇంక వేరే ఏమీ వర్క్ అయితే ఉండదండి దీనికి. నేనైతే ఏమివ్వను. ఇలాగే చేపలేస్తాను. దీనిలో ఈ చేపలు చాలా పిల్లలు పడతాయి. మళ్ళీ అయన్నీ తీసి పైన వేరే దాంట్లో ఏస్తున్నాను. సమ్మర్‌లో మరి ఎకో సిస్టమ్ దీనికి కరెక్ట్‌గా సెట్ అయిందేమో నాకు తెలీదు. ఈ ఫిష్ అయితే ఒక్కటి కూడా లాస్ అవ్వలేదు. ఫస్ట్ భయమేసి తీసుకెళ్ళి మళ్ళీ లోపల ఎక్వేరియంలో వేశాను గానీ, ఇందులో ఉన్నవన్నీ బానే సర్వైవ్ అయ్యాయి. అలానే ఇది తెచ్చుకున్న ప్లాంట్ కూడా మంచి ఫ్లవరింగ్ ఇచ్చింది. నేనిక్కడ లోకల్‌లో తీసుకున్న 2 ప్లాంట్స్ 2 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు ఫ్లవర్ ఎలా ఉంటదో కూడా తెలీదు. ఆకులు మాత్రం అలా మెరూన్ కలర్‌లో వస్తున్నాయి. సో, కంపేర్ చేసుకుంటే అంత దూరం నుంచి తెప్పించుకున్నందుకు ఫ్లవరింగ్ బానే వచ్చింది దీనికి. 15 డేస్‌లో 2 టైమ్స్ క్లీన్ చేశానండి దీన్ని. ఈ ఎండకి బాగా ఏంటంటే గ్రీన్ కలర్‌లో అయిపోతుంది వాటర్. సో, అలా గ్రీన్ కలర్‌లో అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక మెథడ్ తెలిస్తే కొంచెం షేర్ చేసుకోండి. అంటే వీటిని ఎలా క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుందన్నమాట. సో, టెర్రస్ పైనదనుకోండి చాలా ఫాస్ట్‌గా క్లీన్ చేయొచ్చు. చూడండి ఎలా అయిపోయిందో ఎంత గ్రీన్ కలర్‌లో వచ్చిందో వాటరు.
చిన్న రెయిన్ వస్తే గ్రీన్ కలర్ అంతా పోయి ఫెయిర్‌గా తయారైపోతాయి మళ్ళీ ఇవన్నీ. ఆల్గే వచ్చింది మొత్తం. సో, వీటికి ఫిష్‌కి బాగా ఫుడ్ ఉంటదని చెప్పి చిన్న చిన్న పిల్లలన్నింటిని తీసుకొచ్చి ఈ టెర్రస్ పైనున్న టబ్స్‌లో వేసానన్నమాట. రోజుకి ఒక్కొక్క టబ్‌లో 4, 5 అలా చిన్ని చిన్ని ఫిష్‌లని వేసాను. బానే సర్వైవ్ అయ్యాయి. చాలా చక్కగా ఆడుకుంటున్నాయన్నమాట అవన్నీ ఈ వాటర్‌లో. సో, ఏంటంటే అలా వాటర్ టబ్‌ని క్లీన్ చేసి, ఆ ఫిష్‌ని అలా వేసుకొని చక్కగా ఒక ప్లాంట్ పెట్టుకుంటే ఫ్లవరింగ్ వస్తది. చక్కగా దాన్ని చూస్తూ మనకి స్ట్రెస్ బూస్టర్ అన్నమాట అది మనకి. మనం ఎంజాయ్ చేస్తే.